వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మానవ జీవన గమనంలో యోగా ఒక అలవాటుగా మారాలని ఎన్సీసీ 22A బెటాలియన్ కల్నల్ ఏ ఉదయ్ కుమార్ అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను తెనాలి విఎస్ఆర్ఎన్వీఆర్ డిగ్రీ కళాశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్సీసీ కల్నల్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరూ యోగాను ఒక అలవాటుగా మార్చుకోవాలని అన్నారు. ఏకాగ్రతకు, క్రమశిక్షణకు, జ్ఞాపక శక్తికి యోగా ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశంలో ఇచ్చిన అద్భుతమైన వరం యోగా అని అన్నారు. శారీరక, మానసిక రుగ్మతలను యోగా దూరం చేస్తుందని అన్నారు. ఆరోగ్య మరియు ఆధ్యాత్మిక వికాసానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ముందుగా యోగా దినోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం యోగాసనాలను ఆచరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ అండ్ 22 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కమాండర్ కల్నల్ ఏ ఉదయ్ కుమార్, మహేష్, సబ్ మేనేజర్ గురుదీప్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ దేవిప్రియ, కళాశాల ఎన్సీసీ ఆఫీసర్ కె అశోక్, ఎన్సీసీ ఆఫీసర్స్ పి సర్దార్, ఎం మస్తాన్రావు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ స్టాఫ్, పిఐ స్టాఫ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Next asanam. It's a very pleasant and bright morning, and we start the day with our One Nation, One Health, One Yoga program, International Day of Yoga 2025, and we take oath from this day onwards. We regularly practice yoga and we become healthy. All the best for the NCC cadets and our fellow citizens. Wish you good luck and good yoga. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విఎస్ఆర్ఎన్వీఆర్ కాలేజ్ గ్రౌండ్లో యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొంటున్నారు. వైసీపీ వ్యక్తులు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని జనసేనకు చెందిన సురేష్ బాబు ఆరోపించారు. తెనాలి పట్టణం 8వ వార్డుకు చెందిన సురేష్ బాబు జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నానని, అదే ప్రాంతానికి చెందిన వైసీపీ వారు తనపై కక్ష కట్టి దాడి చేయడమే కాక ఇంటిపై కూడా దాడికి తెగబడినట్లు చెప్పారు. జనసేన తరపున పనిచేస్తున్నందుకు తనపై దాడి చేసినట్లు సురేష్ బాబు వెల్లడించారు. తనకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. జనసేనలో తిరుగుతుందని వైఎస్ఆర్సీపీ వాళ్ళు నన్ను కొట్టారండి. మహాలక్ష్మి చెట్టు కాడి నుంచి మా ఇంటికి వచ్చి రాళ్ళు వేసి అవన్నీ పగలగొట్టి రాత్రి పోలీసు వాళ్ళు వచ్చిందాక నాకు భయంగా ఉంది. పోలీసు వారు వచ్చిందాక రాత్రి నాకు బాగా టెన్షన్ ఉంది సార్. మొత్తం వచ్చి వాళ్ళు ఇద్దరును వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం వాళ్ళు మొత్తం అండి వచ్చేసి ఇంటి మీద పడి రాళ్ళు వేసి కరెంటు బోర్డులన్నీ కొట్టేసి కన్ను గుద్దారండి. కన్ను కనపడతలేదు, బోదరగా ఉంది. రాడ్లో కాళ్ళు ఉందండి, కుడి కాళ్ళు ఆడగొట్టారు. అది సార్ పరిస్థితి. దాన్ని బట్టి చూసి నాకు న్యాయం చేయండి సార్. వాళ్ళు ఉంటే నేను బతకలేను. మరి వాళ్ళు 3 సార్లు అటాక్ చేశారండి. ఇప్పటికి 6 నెలల క్రితము ఒక్కసారి వచ్చేసి అప్పుడు కేసు ఉంది, ₹1,00,000 ఇచ్చి సెటిల్ చేసుకున్నాను. యాక్సిడెంట్ కేసులో మనిషి చచ్చిపోయాడు. ఇప్పుడు ఒక 50,000 ఇచ్చేసి నేను సెటిల్ చేసుకుంటాను, కోర్టుకు మీరు రావాల్సింది, నేనేం తిరగను అని చెప్పి నన్ను బెదిరించేసి గోలండి. అతని గురించి ఎంక్వైరీ చేసుకోండి, నా గురించి ఎంక్వైరీ చేసుకోండి. అదే జనసేన వాళ్ళు తిరుగుతున్నానండి. ఆడ పొరుగురు నుంచి వచ్చావు నువ్వు, ఇక్కడ నీ వ్యక్తం అయింది, నీ అజమాయిషి అయిందనండి. 50 సభ్యత్వాలు రాపించానండి జనసేన అయ్యి. నేను పవన్ కళ్యాణ్ మీద జనసేన వాళ్ళు తిరుగుతున్నా. అతను వచ్చేసి కొట్టేసి ఇది ఇప్పుడు కన్ను వాసింది, బోదరగా ఉంది. వైఎస్ఆర్సీపీలు ఎందుకు తిరగవు, జనసేన తిరుగుతున్నావు అని చెప్పేసి చేశారు సార్. ఈ నెల 22వ తేదీ ఆదివారం పెదకాకానికి చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు, పెదకాకాని దేవస్థానం పూర్వ బోర్డు మెంబర్ కొండమాడుగుల సాంబిరెడ్డి సంస్మరణ సభ జరగనుంది. 22వ తేదీ సాయంత్రం 6 గంటలకు కొత్తపేట తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో భాగంగా అద్దెపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ తెనాలి వారి ఎవరు సాంఘిక నాటిక ప్రదర్శింపబడునని, అదేవిధంగా హరిహంసిక డ్యాన్స్ మరియు తైక్వాండో ఇన్స్టిట్యూట్ తెనాలి చిన్న మాస్టర్ శిష్య బృందంచే కరాటేలో సెల్ఫ్ డిఫెన్స్, పట్టణ యువ కూచిపూడి నృత్య గురువు కుమారి ఆర్సిటి ఐశ్వర్య శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ప్రఖ్యా చిల్డ్రన్ ఆర్ట్స్ థియేటర్ తెనాలి మరియు తెనాలి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరాధ్యుల కన్నా, అద్దెపల్లి లక్ష్మణశాస్త్రి, ఆమంచి చంద్రశేఖర్, బీకేఎన్ఎస్ ప్రసాద్, కరణం సరిత, సింధూరి పూజితులు పాల్గొన్నారు. పెదకాకానికి చెందిన ప్రముఖ నటులు, దర్శకులు, పరిషత్ నిర్వాహకులు మరియు
పెదకాకని ట్రస్ట్ బోర్డు పూర్వ మెంబరు అయినటువంటి శ్రీ కొండమడుగుల సాంబరెడ్డి గారు అకాల మరణం చెందారు. వారి అకాల మరణానికి మా కళాకారుల సంఘం తెనాలి, అలాగే గుంటూరు, విజయవాడ ఉన్న ప్రముఖ నటులు, దర్శకులు, పరిషత్ నిర్వాహకులు, సమాజాల వారు, అలాగే కళాభిమానులు అందరూ వారికి ఘన నివాళులు అర్పించే నిమిత్తం ఇది 22/6/2025 సంవత్సరం ఆదివారం సాయంత్రం తెనాలి పట్టణంలో 7వ వార్డులో గల రామకృష్ణ కవి కళాక్షేత్రంలో వారి సంస్మరణ సభ ఏర్పాటు చేయడమైంది. ప్రముఖ సాహితీవేత్త రావినూతల శ్రీరామమూర్తి 74వ జయంతి కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రావినూతల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం పర్యవేక్షణలో పేద కళాకారులకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బీసీ కాలనీలోని కళాకారుల సంఘ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ జడ్పీటీసీ శాఖమూరి నారాయణ ప్రసాద్, ప్రముఖ వైద్యులు కడియాల వెంకటరమణ, అంగళగుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, అంగళగుదురు గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణంలు ముఖ్య అతిథులుగా హాజరై కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేశారు. తొలుత శ్రీరామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభకు అయినాల మల్లేశ్వరరావు అధ్యక్షత వహించారు. తెనాలికి తొలి నాటక నంది అవార్డు తెచ్చిన దర్శకులుగా, నవ్యాంధ్ర తొలి సాహిత్య ఉగాది పురస్కార గ్రహీతగా కళారంగానికి ఆయన ఎంతో వన్నె తెచ్చారని ఈ సందర్భంగా రావినూతల శ్రీరామమూర్తి సేవలను వారు కొనియాడారు. అనంతరం కళాకారులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మా కళాకారులందరికీ మీరు ఇచ్చే అంటే అనేక చోట్ల జేఎంజే కాలేజ్, సోదారు, జడ్పీ హై స్కూల్లో ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ కూడా ఆయన పుట్టినరోజు, వర్ధంతికి సందర్భంగా జరుగుతున్నాయి. మా కళాకారులకు ఇవ్వమని చెప్పి వాళ్ళ అబ్బాయి అయిన ప్రకాష్ గారిని నేను రిక్వెస్ట్ చేయటం, ఆయన మంచి మనసుతో అంగీకరించి మన పేద కళాకారులకి ఉచితంగా నిత్యావసర వస్తువులు అని చేశాం. అందులో ముఖ్యంగా ఒక 17 మంది మాత్రం మనం ఇవ్వగలుగుతున్నాం ఈరోజు. నెక్స్ట్ దయచేసి మీరు ఎవరో ఏమనుకోవద్దు. నెక్స్ట్ తర్వాత ఈసారి కార్యక్రమంలో మిగతా వాళ్ళకు కూడా ఇస్తాం. మనకి అందుబాటులో ఉన్నంత వరకు మేము ఇది చేద్దామని చెప్పుకుంటాం. మరి రావినూతల శ్రీరామమూర్తి గారు చాలా ఎంతో సాహితీ మూర్తి ఆయన. కార్యక్రమంలో పట్టణ రంగస్థలం కళాకారుల సంఘం అధ్యక్షులు గరికపాటి సుబ్బారావు, సంఘ కార్యదర్శి ఆరాధ్యుల ఆదినారాయణ, ఆర్సం అధ్యక్షులు చెరుకుమల్లి సింగారావు, ఫౌండేషన్ సభ్యులు ప్రకాష్, అన్నపూర్ణ, అనిరుద్, శివప్రసాద్, రాజేష్ చౌదరి, కనపతి మధుకర్, పలువురు కళాకారుల సంఘ సభ్యులు పాల్గొన్నారు. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మరణించక తప్పదు. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా మనం ఏ విధంగా జీవితాన్ని కొనసాగించాం, మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి మనకు ఏ విధంగా మనం పేరు తెచ్చే విధంగా మనం మసులుకున్నాం అనేది ముఖ్యంగా శ్రీరామమూర్తి గారు ఒక కళాకారుడుగా ఆయన యొక్క కళలను కవితల ద్వారా ముఖ్యంగా తల్లి యొక్క గొప్పతనాన్ని ప్రతి మాటలో కూడా జన్మనిచ్చినటువంటి తల్లికి మనం ఏ విధంగా రుణపడి ఉండాలి, తల్లి యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరం కూడా మనం చాటాలి. తల్లి యొక్క గొప్పతనాన్ని చాటడమే కాదు, చివరి వరకు కూడా వాళ్ళని కంటికి రెప్పలాగా మనం కాపాడుకున్నప్పుడే నిజమైన మనం పిల్లలుగా మనకు ఆ తృప్తి ఉంటుందని చెప్పేసి ఆయన అనేక కవితల ద్వారా, ఎందుకంటే తెనాలి ప్రాంతం కళలకు ఒక గొప్ప పేరు. బ్రాడీపేటలోని హ్యాపీ మొబైల్ షోరూమ్ను సంక్రాంతికి వస్తున్నాం చిత్రం హీరోయిన్ ఐశ్వర్య, బాలనటుడు బుల్రాజు ప్రారంభించారు. నగరంలో సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య, బాలనటుడు బుల్రాజు సందడి చేశారు. ఈ సందర్భంగా గుంటూరులో హ్యాపీ మొబైల్ షోరూం ప్రారంభోత్సవానికి రావడం సంతోషంగా ఉందని హీరోయిన్ ఐశ్వర్య చెప్పారు. ఈ షోరూంలో ఎన్నో ఆఫర్లు ఉన్నాయని, గుంటూరు ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షమీ ఇండియా జోనల్ మేనేజర్
సయ్యద్ అన్వర్, అకౌంట్స్ మేనేజర్ శ్రీవాత్స తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ గుంటూరు స్టోర్లో రీలాంచే కాకుండా మన ఎంఐ నోట్ 14 Pro అండ్ 14 Pro Plus రీలాంచ్ కూడా జరుగుతుంది, కొత్త షాంపెయిన్ గోల్డ్ కలర్. ఇవాళ ఈ గుంటూరు రీలాంచ్ సందర్భంగా బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయండి హ్యాపీ మొబైల్స్లో. ఒక టీవీ కొంటే ఒక టీవీ ఫ్రీ, ఒక మొబైల్ కొంటే మొబైల్ ఫ్రీ, అంటే ఒక 13,000 మొబైల్ కొంటే కూడా ఒక టీవీ ఫ్రీ ఇచ్చినట్టు స్కీమ్స్ ఉన్నాయి. అలాగే టీవీ కొంటే సౌండ్ బార్ ఫ్రీ, అలాగే యాక్సెసరీ స్మార్ట్ వాచ్ ఒక 799 రూపాయలకి ఒక స్మార్ట్ వాచ్, ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయండి. Opening 90th store in Guntur right now. So we are here to launch 2 new products. One is definitely like Shashikiran said, Redmi Note 14. Champagne gold color, new gold color we are going to launch today. Also we are launching today Redmi Pad 2, which comes with a very big screen. Also which comes with a big battery, big screen and big entertainment. హ్యాపీ నేను మాత్రం కాదు, నాతో పాటు బుల్రాజ్ మేము ఇద్దరు ఓపెన్ చేసాం మన బాలయ్య గారు కాన్స్టిట్యూషన్ హిందూపూర్లో. అండ్ గుంటూరు ఇస్ ఆల్సో వెరీ వెరీ స్పెషల్ బికాస్ మా అమ్మగారు ఊరు వచ్చి గుంటూరు. సో నేను చాలాసార్లు మా అమ్మగారి గురించి చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడతాను. సో ఇప్పుడు నేను ఐ టోల్డ్ లైక్ మా అమ్మగారి దగ్గర నేను గుంటూరే మా ఊరు అని చాలా ఎక్సైట్ అయింది. అండ్ ఇక్కడ హ్యాపీ మొబైల్స్ వాళ్ళు రీలాంచ్ చేసి ఒక ఫ్రెష్ ఒక షోరూమ్ లుక్ అండ్ చాలా ఆఫర్స్ ఉన్నాయి ఈ రీలాంచ్కి. వాళ్ళు చెప్పినట్టు ఒక 13,000కి ఒక మొబైల్ ఫోన్ కొంటే కూడా టెలివిజన్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. నాకు చాలా ఇష్టమైన ఒక విషయం ఉంది, పోయినసారి ఐ థింక్ ఐ మెన్షన్ అక్షయ పాత్ర ఇఫ్ ఐఎమ్ రైట్. సో ఆ కస్టమర్ వాళ్ళు బర్త్డే డేట్ తీసుకుని ఏ కస్టమర్ అయితే వాళ్ళ దగ్గర ఏ వస్తువు కొంటే. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం గుంటూరులో జరిగింది. బ్రాడీపేటలోని పెన్షనర్స్ భవనంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్, కార్యదర్శి డివి రమణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంతో ఏపీ ఎన్జీఓస్ సంఘానికి మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో హెచ్ఎల్ క్వాంటమ్ పెన్షన్లను సాధించుకున్నామని గుర్తు చేశారు. అన్ని సంఘాలతో కలిసి నిర్మాణాత్మకంగా పనిచేసి హక్కులను సాధించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీ ప్రభుదాస్, కరీం, పెద్దింటి అప్పారావు, శ్రీనివాసరావు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి ఆ రోజు ఉద్యమం లేచిన ఉద్యమైన నిన్న మొన్న జరిగినటువంటి బీఆర్టీసీ ఉద్యమాలైన అవర్ సమైక్యాంధ్ర ఉద్యమానికి వ్యూహకర్తగా ఆయన సాధించి ఈ ప్రభుత్వాన్ని గతసారి ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చుకున్నటువంటి ఆ రాయితీ కూడా ఏదైతే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ ది పెన్షన్ మీ అందరి సహకారంతో మీ అందరి ఉద్యమాలతో ఒక సంవత్సరం ఒక నెలల పాటు జరిగినటువంటి సమైక్యాంధ్ర ఉద్యమంతో సాధించి పెట్టినటువంటి అప్పుడున్న ప్రభుత్వంలో తెచ్చినటువంటి నాయకత్వం ముందు అప్పుడు అశోక్ బాబు గారు ఉన్న వ్యూహకర్త మా అధ్యక్షులే సాగర్ గారే. వాళ్ళు ఇచ్చిన ఫలాలు పెన్షనర్స్ కాదు, ఏపీ ఎన్జీఓస్ కాదు, ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరికీ వారు ఇచ్చిన సేవలు వారు ఇచ్చిన ఫలాలు మరువులేని అన్న విషయాన్ని ఈ సభాముఖంలో కూడా మనం గుర్తు చేసుకోవాలన్న విషయాన్ని తెలుస్తున్నాం. మాకెప్పుడు ఆ విషయం గుర్తుండదన్న విషయాన్ని తెలియజేస్తాం. ఇంకోటి నా దృష్టిలో ఎంత చెప్తున్నారు, పెన్షనర్స్ ముందు చూసుకుంటాం, పెన్షనర్స్ బాగా ఉంటుంది, పెన్షనర్స్ మేము ఇచ్చేసుకుంటాం. నేనైతే అవన్నీ చెప్పాను. కారణం ఏంటంటే నా దృష్టిలో ఉద్యోగి వేరు కాదు, పెన్షనర్ వేరు కాదు. ఉద్యోగి పెన్షనర్, పెన్షనరే ఉద్యోగి. మా దృష్టిలో అంతే. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని యోగా అభ్యసించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఎన్నికల హామీలు తక్షణమే అమలు పరచాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పట్టణ సిపిఎం కమిటీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.